ప్రాజెక్టులపై కుట్రను అడ్డుకుంటాం. జిఆర్ఎంబి సమావేశాన్ని ప్రభుత్వం బహిష్కరించాలి. 8+8 = 0 అట. మేము ఉత్తగానే అనలేదు. అంతమంది ఎంపీలు ఉన్న తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో మాట్లాడలేదట. ప్రాజెక్టుల్లో మోటార్లు ఆన్ చేయకుండా యాగాలు చేస్తే లాభం ఏంటంట. సింగరేణిలో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందట. మరి అర్హులైన ఓటర్లకు అన్యాయం అంతా రెండు కలిపి రాసిరా. సో మొత్తానికైతే 16 మంది ఎంపీలు సున్నాట. మరి ఒకడు మునగాడా? ఎందుకంటే బీఆర్ఎస్కే తరఫ్సే ఈద్ ముబారక్ దేతామంటారా. అసదుద్దీన్ ఓవైసీ గారికి ఒకరికి ఎగ్జామ్షన్ ఎందుకు? 17 అంశ కదా. రిజర్వాయర్ దుస్థితి చూస్తే దుఃఖం వస్తుందట. తక్షణమే 30 టీఎంసీల నీతిని ఎత్తిపోయాలట. ఎత్తిపోతలు ప్రారంభించకపోవడం శోచనీయమట. కలెక్టరు ఇరిగేషన్ కమిటీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాసి ఏది రాసినా వాళ్ళు నీళ్ళు ఇయ్యరే, నీళ్ళ కోసం యాగాలు ఎత్తారు. ప్రాజెక్టులలో నీళ్ళు ఇన్నాక చంద్రబాబు నాయుడుకి పోయి సార్ ఫుల్ నింజాయి సార్, పొక్క కొట్టు సార్ అని చెప్తారు వాళ్ళు. ఆయన పొక్క కొట్టుకొని తోడుకొని పోయినాక తొంగవాళ్ళు అయ్యో నీళ్ళు లేవు కదా అని చెప్పేసి యాగం చెప్తారు. అప్పుడు అది నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, లేదంటే కాళేశ్వరం కానీ, ఏదైనా కానీ అది ఆనాటిగా వస్తున్న ఆనవాయితీనే. మరి కొత్తగా చెప్పేది ఏమని చెప్పి ప్రజలకు తెలియదా? రేవంత్ రెడ్డి అంటే ఆయన చంద్రబాబు మనిషి, ఆయన చంద్రబాబు కోసం పనిచేస్తాడు, ప్రజల కోసం పనిచేయడు. ఇవన్నీ మనకు తెలియదా? తెలిసే ఓటేసినాం. ఇవ్వాలంటే ఎట్లా? మూసీపై ఏ మార్పట? ప్రజాగ్రహంతో డిజైన్ మార్పు చేశామని ఎంఆర్డీసీ కొత్త రాగం. నష్టాన్ని తగ్గిస్తామంటున్న అధికారులు. డిపిఆర్ భూసేకరణపై అస్పష్టత. అనధికారంగా సమావేశాలు పెడుతూ పేదల ఆస్తులు గుంజుకునే కుట్రడ. ప్రాజెక్టు పరిహారంపై స్పష్టత ఇవ్వాలని పరివాహక పరిధి బాధితుల డిమాండ్ అట. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్త రాగం అందుకున్నది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందో ప్రాజెక్టు డిజైన్ మార్చామని, ఇండ్లు నిర్మాణాలు తక్కువ నష్టం కలిగేలా రూపొందించని. ఈ కథలు వద్దు కానీ కాకమ్మ కథ చెప్తే జనం నమ్మినట్లేరు. ఇప్పుడు తమ బాధను వినకుండా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం ముందుకెలా వెళ్తుందని గండిపేట రాజేంద్ర నగర్లో అధికారులు నిలదీస్తున్న బాధితులంటే ఇక్కడ బొమ్మ వస్తాను చూసుకొని తిత్తారు. మరి బరాబరుగా ముందే మా తెలంగాణలో ఇంకా చాలా గట్టిగా తిత్తారు.